శక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఈ నూతన గృహ ప్రవేశంలో ప్రభువా, ఈ నూతన గృహము ప్రతిష్ఠిత కార్యక్రమంలో నువ్వు ఈ గృహస్థులను మరియు మమ్మల్ని నడిపించినందుకు వందనాలయ్యా. ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. మాకు కావలసిన వర్తమానాన్ని ఈ మధ్యాహ్నం మాకు దయచేదేవా. ప్రభువా, ఈ వాక్యము మమ్మల్ని అందరినీ మా విశ్వాసములో మమ్మల్ని బలపరచును గాక. ఈ వాక్యము ద్వారా ప్రభువా, మేము నిత్యమైన నీ రాజ్యము వైపు చూచుదుము గాక. అవును, శాశ్వతమైన నిరంతరము ఉండు నిత్యమైన నీ రాజ్యం వైపు మేము చూసే కృపను మా అందరికీ దయచేయి తండ్రి. ముఖ్యముగా ఈ మధ్యాహ్నము నీ వాక్యమును మాకు తెరువుము దేవా. నీ మనస్సులోని ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ మాకు బయలుపరచును గాక. ఈ విషయాలను మేము గ్రహించినట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు ప్రత్యక్షతనిచ్చును గాక. అవును, నీ వాక్యము నిరంతరమై ఉన్నది, నిత్యమై ఉన్నది. అది ప్రభువా, నిత్యమై ఉన్న నీ వాక్యములో నువ్వు ఖచ్చితంగా మాతో మాట్లాడు ప్రభువా. ఖచ్చితంగా మా విశ్వాసాలను బలపరచు దేవా. ఖచ్చితంగా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరి దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు నువ్వే ప్రభువా రంగం పైన బలిష్ఠుడైన దూతగా ఉండి అదిగో మేఘం చాటున నన్ను మరుగు చేసుకొని, ఈ మర్తమైన శరీరాన్ని మరుగు చేసుకొని నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, నీ పిల్లలు ఎవరైనా అనారోగ్యముతో ఉంటే వాళ్ళని ముట్టి స్వస్థపరచు. వారికున్న బలహీనత నుండి నువ్వు విడుదల దయచేయి. సంపూర్ణమైన ఆరోగ్యం వాళ్ళకు దయచేదేవా. అలానే ప్రభువా, ఈరోజు ఇంకా ఎవరెవరు కృత జన్మ పొందుకోలేదో, ఎవరెవరు ప్రభువా పరిశుద్ధాత్మతో అభిషేకించబడలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు కృత జన్మ పొందుకుందురు గాక. పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందుకుందురు గాక. నువ్వు తప్పకుండా వాళ్ళకు పరిశుద్ధాత్మ బాప్తిజమమును దయచేదేవా. కృత జన్మ అనుభవమును దయచే తండ్రి. నువ్వు ఆ విషయంలో ఈ మధ్యాహ్నము నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. మాకందరితో నువ్వు మాట్లాడు దేవా. ఆ వాక్యమును మాకు విప్పి, ఆ వాక్యములో ఉన్న మర్మమును మాకు బయలుపరుస్తూ మాకు కృత జన్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మ బాప్తిజమముకు అనుభవాన్ని దయచేదేవా. అలాంటి కృప మా అందరికీ ఇవ్వమని, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశన దినం కొరకు పాతాళములో బంధిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభువా, ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడి దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఓకే, మనందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 2 లేఖనాలు నేను చదవాలని ఆశిస్తున్నాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళండి. మాట్లాడొద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవుడి మాటలను దీవించును గాక. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక మరొక లేఖనాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాము.
1 minute. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారేముగా కనబడదము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయలను కాదు కానీ మర్తమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరి ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. దేవుడి మాటను దీవించును గాక. లెట్స్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నకాల సమయంలో చదవబడిన నీ వాక్యములో నుండి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. తండ్రి, నీ లేఖనములు ఎప్పుడూ మర్మమై ఉన్నవి ప్రభువా. అవి మా జ్ఞానమునకు మించినవి. అవి మా తెలివితేటలకు, మానవ జ్ఞానమునకు, మానవుని తెలివితేటలకు మించిన విషయాలు ప్రభువా. అందుకే అవి ఎప్పుడు పరిశుద్ధాత్మ చేతనే బయలుపరచబడాలి. ఓ ఈ మధ్యాహ్నం మేము ఈ ఇంటిలో ఈ గృహప్రవేశపు కూడికలో ప్రభువా మేము పరిశుద్ధాత్మ పైన ఆధారపడుతున్నాము ప్రభువా. ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మనే ఈ మర్మములు మాకు తెరిచి మాకు అర్థమవునట్లుగా చేయును కాక. అవును, నీ పరిశుద్ధాత్మనే ప్రభువా మాకు ఈ లేఖనములను బయలుపరచును గాక. ఈ కాలంలోనూ మా కొరకు ఒక ప్రవక్తను పంపావు, 7వ దూతను పంపావు, ఏలియాను పంపావు. ఆ పక్షిరాజు ప్రవక్త వచ్చి మర్మములన్నీ సమాప్తం చేశాడు ప్రభువా. ఆయన పరిచర్య ప్రకారముగా మర్మములన్నీ సమాప్తమైనవి. అవి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న సమస్తమైన మర్మములు విప్పబడ్డాయి, తెరవబడ్డాయి. ఇప్పుడు ఇది తెరవబడిన పుస్తకమై ఉన్నది. ఇది ఇప్పుడు ప్రభువా మర్మములు విప్పబడిన పుస్తకమై ఉన్నది. అందుకే ప్రభువా ఇప్పుడు ఇందులో ఏ మర్మములు లేవు కూడా ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా మర్మములన్నీ బోధించున్నాడు ఆయన. అందుకే ప్రభువా మరలా ఆ పరిశుద్ధాత్మ పైన మేము ఆధారపడుతున్నాము. ప్రవక్తలో ఉండి బోధించబడిన అవే మర్మములు మరలా పరిశుద్ధాత్మ మాతో కూడా మాట్లాడి ఆ మర్మములు మాకు బోధించును గాక. ఎందుకంటే ప్రభువా ప్రతిదీ కూడా ఒక మిస్టరీయే ప్రభువా. ప్రతిదీ ఒక మర్మమే తండ్రి. నీ వాక్యమంతా మర్మమై ఉన్నది. నీ లేఖనములన్నీ మిస్టరీ, మర్మమై ఉన్నాయి ప్రభువా. అవి తెరవబడాలి అంటే నీ పరిశుద్ధాత్మనే అది చెయ్యాలి. అందుకే ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయాలలో నీ పరిశుద్ధాత్మ ఈ వాక్యమును తెరిచును కాక. ఈ విషయాలను గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ చేయును కాక. ఈ గూఢమైన సంగతులు, అవును ఈ రహస్యమైన సంగతులు మా గూర్చి జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నీ మనసులో దాచుంచిన
రహస్యములు మా మహిమ నిమిత్తము అవి దాచుంచున్నావు ప్రభువా. ఇప్పుడు అవి తెరవబడి మాకు బయలుపరచబడును గాక. అప్పుడు మేము ఎవరము, ఎందుకు ఈ భూమిపైన ఉన్నాము, మేము ఎటు ప్రయాణం చేస్తున్నాం, ఇప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, మా శాశ్వత గుడారం ఎక్కడున్నది, అవన్నీ గ్రహించగలిగిన మనసులు మాకు దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభమును మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. కూర్చోవాలనుకుంటే చైర్ పైన కూర్చోమ్మా, అంత కష్టం ఎందుకు, కూర్చో, అక్కడ డిస్టర్బ్ చేయకు. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని నేను మీ మధ్యలోనికి తీసుకురా కోరుతున్నాను. జస్ట్ ఎ స్మాల్ మెసేజ్, మేబీ హాఫ్ అన్ అవర్ 40 minutes, అంతే, అరగంట 40 నిమిషాలు. జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు వినండి. ఈరోజు ఈ గృహాన్ని వీళ్ళకి ఇచ్చినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ నూతన గృహాన్ని దేవుడు కృప వలన మరి సోదరుడు కీర్తిశేషులు ఎల్లయ్యనే కదా, ఎల్లయ్య గారు, వారి యొక్క భార్య సిస్టర్ సత్యవతి, వాళ్ళ అక్కయ్య, వారి యొక్క పిల్లలు, 2 కుమారులు, వారి కోడళ్ళు, వాళ్ళకి ఈ గృహాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువుకి స్తుతి చెల్లిస్తున్నా, నేను ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నా. ఈ భూమిపైన మన జీవితంలో దేవుడు ఏది ఇచ్చినా అది ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికే ఇస్తాడు. అసలు మనల్ని సృజించిందే ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి. ఈరోజు ఆయన మనల్ని సృజించి, ఈరోజు మనల్ని ఆయన మనల్ని రక్షించి మనకు విమోచన కలగజేస్తున్నదే ఆయనను ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికి. ఆ పని గనక నువ్వు చేయట్లేదు అంటే దేవుని పర్పస్, దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్పు చేయకపోవడం వలన ఒక రోజున భయంకరమైన తీర్పులో నువ్వు ఉండబోతున్నావు. ఉదాహరణ, ఈ సెల్ ఫోన్ని నేను కొన్నాను, విలువ పెట్టి కొన్నాను, డబ్బులు ఇచ్చి. దీనికో కొంత విలువ ఉంటుంది. ఆ విలువను చెల్లించి నేను కొన్నాను. ఇప్పుడు ఒకవేళ ఇది నా కోసం పనిచేయట్లేదు అనుకో, దీనిలో నెట్వర్క్ సరిగా రాకపోయినా, దీనిలో ఫోన్ కాల్ సరిగా రాకపోయినా, దీనిలో ఇంటర్నెట్ సరిగా రాకపోయినా, దీనిలో ఫొటోస్ వీడియోస్ సరిగా రాకపోయినా, అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉన్నారో, దీన్ని ఎవరైతే తయారు చేశారో వారి దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఇది నువ్వు నాకు అమ్మావు, నేను దీన్ని ఇంత డబ్బుతో కొన్నాను, ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టి కొన్నాను, కానీ ఇది నాకు పని చేయడం లేదు, కాబట్టి నువ్వు దీన్ని తీసేసుకో, నాకు వేరే ఇవ్వమనో, లేదా దాన్నే మళ్ళీ రిపేరింగ్ చేసి ఇవ్వమనో, సంథింగ్ ఏదో ఒకటి నేను అడుగుతాను అక్కడ. అంతేగాని ఇది పని చేయట్లేదు కదా అని నేను అలానే పెట్టేసుకోవడమో, ఇది పని చేసినా పని చేయకపోయినా నేను దీనిని అలానే నా దగ్గర ఉంచుకుంటా, నా జోబులో పెట్టుకుంటా అంటే కుదరదు కదా. ఆఫ్టర్ ఆల్ డబ్బుతో కొన్న దానికే అది మనకు పని చేయాలని కోరినప్పుడు విలువ పెట్టిన రక్తము చేత ఆయన మనని కొని ఉన్నాడు, ఆయన రక్షణ ఇచ్చున్నాడు, ఆయన దానికంటే ముందు సృష్టికర్తగా ఆయన మనల్ని సృజించాడు, మనల్ని సృష్టికర్తగా ఆయన మనల్ని సృజించాడు, విలువ పెట్టిన రక్తము చేత ఆయన మనని కొని ఉన్నాడు. వింటున్నారా నేను చెప్పింది? మరి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ చేసినప్పుడు ఆయనను మనం ఏం చేయాలా? మరి ఆయనను ఆరాధించాలా లేదా? ఆయనను ఆత్మలో సత్యములో ఆరాధించాలా లేదా? ఆయనను మహిమపరచాలా లేదా? ఆయన మనల్ని సృజించి రక్షించింది ఎందుకు? ఆయన మనల్ని సృజించి రక్షించింది ఆయనను ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరిచి పొగడడానికి. మరి ఆ పని నువ్వు చేయడం లేదు అంటే నీకు ఇప్పుడు రిపేరింగ్ అవసరం ఉంది. ఆ పని నువ్వు చేయడం లేదంటే నీకు రిపేరింగ్ అవసరం ఉంది. అది రిపేర్ కూడా చేయకపోతే ఏం చేస్తారు? దాన్ని
తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేస్తారు, అగ్నిలో పడేస్తారు. కరెక్టేనా? వాటిని చెత్త కుప్పలు పడేస్తారు, అగ్నిలో పడేస్తారు, దాన్ని కాల్చి పడేస్తారు, మళ్ళీ కరగబెట్టి మళ్ళీ ఇంకో దాన్ని తయారు చేయడానికి. అవునా కాదా? తెలుసుగా మీకు ఆ విషయం. అదేవిధంగా ఒకవేళ దేవుడు మనని సృజించి మనల్ని రక్షించి తన విలువబెట్టిన రక్తము చేత ఆయన మనల్ని రక్షించినప్పుడు మనం ఆయనను గణపరచాలి, మనం ఆయనను మహిమపరచాలి, మనం ఆయనను పొగడాలి, మనం ఆయనను ఆరాధించాలి మనం. అంతేగాని సమాధి కార్యక్రమాల కోసమో, పుట్టినరోజుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఇలాంటి గృహప్రవేశాల కోసమో మనం చర్చికి వెళ్ళడం కాదు. ఉట్టిగా వాటి కోసం, ఒక మత సంబంధమైన వాటిని అవలంబించడానికి మనం చర్చికి వెళ్ళడం కాదు ప్రియులారా. మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆత్మలో సత్యములో ఆరాధించడానికి వెళ్ళాలి మనం చర్చ్కి. మన ద్వారా ఆయనకు ప్రయోజనకరం ఉండాలి, మన ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి, మన ద్వారా ఆయన ఘనపరచబడాలి. అందుకు ఆయన మనల్ని సృజించుకున్నాడు, అందుకు ఆయన మనల్ని రక్షించాడు, అందుకు ఆయన మన కోసం రక్తము కార్చాడు, అందుకు ఆయన పనిచేశాడు. అది చేయకుండా నువ్వు గనక నువ్వు ఏది దేవుడి నామాన్ని మహిమపరచకుండా చేస్తే మాత్రం ఒక రోజున భయంకరమైన లెక్కలో ఉండబోతున్నావు. నువ్వు పనికిరానివని దేవుడు నిన్ను నరకములో వేయబోతున్నాడు, అగ్నిగుండములో వేయబోతున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తున్నది. ఏ వస్తువైతే పనికిరానిదిగా ఉంటుందో దానిని మనం తీసుకెళ్ళి అగ్నిలో పడేసినట్టుగా దేవుడు కూడా తను సృజించుకున్న తన సృష్టికర్తగా తను సృజించుకున్న తన యొక్క పిల్లలు లేదా తన మానవ జాతి, మరి దేవుడు వారి కోసం రక్తము కూడా చిందించి వాళ్ళని రక్షించుకున్న వాళ్ళు ఇంకా రక్షణను గుర్తించకుండా వాళ్ళు ఎందుకు సృజించబడ్డారో, దేవుడు ఎందుకు వారికి ఈ రక్షణ ఇచ్చాడో ఇవన్నీ తెలుసుకోకుండా, దేవుని మహిమపరచకుండా, ఆరాధించకుండా, దేవుని సృజించకుండా ఉంటే ఒక రోజున దేవుడు నిన్ను నరకంలో వేయడం గ్యారంటీ. ఒకరోజు నిన్ను నరకంలో వేయడం గ్యారంటీ, అది ఖచ్చితం, అది మర్చిపోకండి. ఒకరోజు నువ్వు పనికిరానోడివి, నువ్వు పనికిరాని దానివని దేవుడు నిర్ధారణ చేస్తాడు. నువ్వు నాకు పనికొచ్చేవాడి కాదు, నువ్వు నాకు పనికొచ్చేదాని కావని దేవుడు నిన్ను నరకంలో వేసేస్తాడు. అందుకే మనం దేని కొరకు సృజించబడ్డామో, దేని కొరకు రక్షించబడ్డామో అది మనం ఆ కర్తవ్యాన్ని, ఆ పర్పస్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ దేవుడి లక్ష్యాన్ని మనం నెరవేర్పు చేయాలి. మనం ఆ దేవుని ఉద్దేశం, దేవుని కర్తవ్యం, లేదా దేవుడు కలిగిన ఆ కర్తవ్యం, ఆయన సాధించాలనుకుంటున్న ఉద్దేశము, ఆయన లక్ష్యం ఏదైతే ఉందో అది ఆయనను మహిమపరచడం కోసమే ఆయన చేశాడు. అది అందుకే మనం ఆయన మహిమార్థమై బ్రతకాలి. ఇక్కడ ఆయన మహిమార్థమై మనం జీవించాలి. జీవించామంటే జీవించాం కాదు, ఆయన మహిమార్థమై జీవించాలి. ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి, ఆయనను స్తుతించేవారుగా ఉండాలి ప్రియులారా. అలాగైతేనే రేపు దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసుడా అని పిలుస్తాడు. ఆయన బలా నమ్మకమైన నా కుమారుడా, బలా నమ్మకమైన నా కుమార్తెను పిలిచి ఆయన నిన్ను ఘనపరుస్తాడు ఒక రోజున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వస్తువు ఇచ్చినా అది ఆయన నామాన్ని మహిమపరచడానికి. ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? కేవలం మీరు ఉండడానికి మాత్రమే ఇవ్వలేదు ఆయన, కేవలం మీకు ఆస్తిలాగా ఇవ్వలేదు ఆయన. ఇందులో నుండి స్తుతి వెళ్ళాలి, ఇందులో నుండి ఆరాధన వెళ్ళాలి, ఇందులో బలిపీఠం ఉండాలి, కుటుంబ బలిపీఠం. ఇక్కడ మీరే గొర్రెలుగా అర్పించుకోవాలి, మీరే బలి అర్పణ కావాలి. ఇక్కడ మీ జీవితాలు బలి అర్పణ కావాలి. ఈ ఇంట్లో, ఇక్కడ ఈ నూతన గృహములో మీ కుటుంబ బలిపీఠముగా మారి ఆ కుటుంబ బలిపీఠాన్ని ఇక్కడ స్థాపించి ఇక్కడ మీరే గొర్రెలుగా బలి అర్పించబడి, వింటున్నారని అన్నది, గొర్రెలుగా బలి అర్పించబడి క్రీస్తుకు మీరు స్తుతిని తీసుకురావాలి. ఇక్కడ నుండి క్రీస్తుకు ధూపము వేయబడాలి. బైబిల్లో ధూపం దేనికి సాదృశ్యం అంటే బైబిల్లో ప్రార్థనలకు సాదృశ్యం. అది ఇక్కడ ధూపం వేయబడాలి, ఇక్కడ అనగా ప్రార్థనలు చేయబడాలి. ఇక్కడ ఈ ఇంట్లో ఉపవాస ప్రార్థనలు, ఈ ఇంట్లో స్తుతి ఆరాధనలు, ఈ ఇంట్లో కుటుంబ ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు అవన్నీ ఇంట్లో జరుగుతూ ఉండాలా.
అర్థమైందా? వచ్చిన వాళ్ళందరికీ చూడు నాకు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు, చూడు నేను ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, చూడు నాకు ఈ ఇల్లు ఇచ్చాడు, నా ఆస్తి పెరిగింది ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏమనుకోకండి, ఓపెనింగ్ రోజే ఈ మాటలు చెప్తున్నాడు పాస్టర్ గారు అని అనుకోకండి. ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతయి ఇవన్నీ బూడిదగా మారే రోజు తొందరలోనే ఉన్నది. అణుబాంబుల చేత మనం కట్టుకునే ఇల్లులు, మనం కట్టుకున్న స్థలాలు, మనకున్న వస్తువులు, మనకున్నవన్నీ కూడా అగ్నికి ఆహుతి అవ్వబోతున్నాయి. అవన్నీ అగ్నిలో కాల్చబడి బూడిదగా మారే రోజు దగ్గరలోనే ఉన్నది. అందుకు మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది. అక్కడ మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది. ఏ దేశము నెమ్మదిగా లేదు. ఏ దేశము నెమ్మదిగా లేదు. అన్ని దేశాలు అల్లకొల్లంగా ఉన్నాయి. అన్ని దేశాలలో శాంతి సమాధానం లేక భయముతో ప్రజలు వణికిపోతున్నారు. ఏమవుతున్నారు? భయముతో ప్రజలు వణికిపోతున్నారు. వాళ్ళు, నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఏ సమయంలో ఏ యుద్ధం వస్తుందో. మీరు నిన్న పేపర్లు చూసారా? చైనా వాడు 1,00,000 మంది సైనికులను మన సరిహద్దు దగ్గర పెట్టారు. ఏదో పెద్ద యుద్ధానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నిన్ననే మాట్లాడద్దు, 2-3 వేసేసే బ్రదర్. అక్కడ నిన్ననే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కలిసి భారతదేశం పైన దాడి చేయాలని రెడీగా ఉన్నాయని నిన్న వార్తలు. 1,00,000 మంది సైనికులను వాళ్ళు మోహరించారు. అక్కడ ఏ క్షణంలో అయినా దేశం పైన అటాక్ జరగవచ్చని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యం మీదికి రాజ్యం లేస్తున్నది, జనుల మీదికి జనులు లేస్తున్నారు. యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు విందురు అన్నాడు. ఇవన్నీ కూడా అంతమునకు సూచనలు. ఇవి అంతము వెంటనే రాదు, కానీ ఎత్తబడడానికి సూచనలు అయి ఉన్నవి. ఇవి రెండవ రాకడకు సూచనలు అయి ఉన్నవి. ఇవి రెండవ రాకడ తర్వాత ఏంటి పాస్టర్ గారు? ఎత్తబడిన తర్వాత ఏంటి పాస్టర్ గారు? ఇంకేముంది? ఇక బూడిద తప్ప. ఇక మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడం ఎవడి తరం కాదు. ఇక మూడో ప్రపంచ యుద్ధమును ఆపడం ఎవడి తరము కాదు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకోవైపు ఇజ్రాయెల్ మరియు ఇస్లామిక్ దేశాల మధ్యలో యుద్ధం. అవునా కాదా? మరియు ఆఫ్రికాలో అనేక దేశాలలో తిరుగుబాటుదారులు, వాళ్ళ దేశంలోనే తిరుగుబాటుదారులు ఎక్కువైపోయి భయంకరమైన దాడులు చేస్తూ, అతి భయంకరమైన తిరుగుబాటుదారుల ద్వారా అంతర్యుద్ధాలు అంటారు వాటిని. ఆ అంతర్యుద్ధాల ద్వారా ప్రజలకు తిండి లేక, నీళ్లు లేక, ఇల్లు లేక, స్థలాలు లేక గ్రామాన్ని నరికిపడేస్తున్నారు. ఎన్ని 100 మంది దొరికితే, ఎన్ని 1000 మంది దొరికితే అన్ని 1000 మందిని కాల్చిపడేస్తున్నారు, నరికిపడేస్తున్నారు. ఆఫ్రికా ఖండం అంతా అది జరుగుతుంది. అక్కడ ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితులు? ఈ సమయంలో కనుక మనం మేలుకోకపోతే, ఇట్లనే మనం ఆ భౌతిక దీవెనలు, భౌతిక ఆశీర్వాదాలు, నేను ఇల్లు కట్టుకున్నా, నేను బండి కొనుక్కున్నా, నేను స్థలం కొనుక్కున్నా, గవర్నమెంట్ నాకు ఒక ఇల్లు ఇచ్చింది, ప్రభుత్వం నాకు ఇంత డబ్బు ఇచ్చింది, లేకపోతే నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, లేకపోతే నా వ్యాపారం ఇట్లుంది అనుకుంటా కూర్చున్నావు అనుకో, నీ చర్మము ఒలిచే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా చెప్తాను నేను. మేలుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం మేలుకోవాలి. ఇప్పుడు మనం బ్రదర్ దేనికి మేలుకోవాలి? అసలు మనం ఎవరం? మనం ఎక్కడి నుండి వచ్చాం? అసలు ఈ భూమిపైకి ఎందుకు వచ్చినాం? ఇప్పుడు దేవుడు మన పట్ల కలుగున్న ఉద్దేశం ఏంటి? దేవుడు మన పట్ల కలుగున్న లక్ష్యం ఏంటి? ఆయన కలుగున్న ప్రణాళిక ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం? మనం ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది? మన జీవితంలో ఎటు వెళ్ళవలసి ఉన్నది? ఇవన్నీ ప్రణాళిక అంతా కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ బైబిల్ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఈ వాక్యములో రాయబడిన ఈ ప్రణాళికని ఇప్పుడు మనం అర్థం చేసుకొని, మనం దాని ప్రకారముగా మనం మేలుకొని, ఆత్మీయంగా మేలుకొని, మనం ఇప్పుడు సిద్ధపడుట చాలా ముఖ్యమై ఉన్నది. ఎందుకంటే మనల్ని బూడిద కాకుండా కాపాడేది, నరకము వెళ్ళకుండా కాపాడేది మనల్ని ఒకటి ఉంది, అది ఆయన రాకడ.
అది ఆయన ఎత్తబడుట. దాని కొరకు మనం ఇప్పుడు సిద్ధపడుట కావాలి. ఈ పిచ్చి క్రైస్తవులందరూ అదిగో ఆ క్రిస్మస్ అని చెప్పి పండుగలు చేసుకుంటూ తిని తాగి ఎగురుతున్నారు ఈ పిచ్చి క్రైస్తవులు. ఇది ఆ టైం కాదు, ఇది పండుగ చేసుకునే టైంలు కావు ఇవి. ఈ పిచ్చి క్రైస్తవులు చేస్తున్నట్టుగా, ఈ మెంటల్ క్రైస్తవులు చేస్తున్నట్టుగా ఏసు పుట్టాడు 2000 సంవత్సరాలు చెప్తాను, ఏసు పుట్టాడు అని. అరే ఇది ఏసు వచ్చే కాలం రా బాబు. ఇది ఆయన మరలా వచ్చి ఆయన తన పెళ్లి కుమార్తెను తీసుకుపోయే కాలం. దానికి ఎలా సిద్ధపడాలనో చెప్పాల్సిన సమయం ఇది. దానికి ఎలా సిద్ధపడాలనో బోధించాల్సిన సమయం ఇది. క్రైస్తవులను మేలుకొనేటట్టు చేయాల్సిన సమయం ఇది. ఇది తిని తాగి ఎగిరే కాలం కాదు. ఇది పండుగల పేర్లతో తిని తాగి ఎగిరే కాలాలు కావు ఇవి. కానీ ఈ పిచ్చి క్రైస్తవులు అందరూ అదే పని చేస్తున్నారు. ఎందుకు? పాస్టర్లకు అది మంచి బిజినెస్, చాలా మంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ నెలలో క్యారల్స్ ద్వారా డబ్బులు వస్తాయి, మీటింగ్ల ద్వారా డబ్బులు వస్తాయి. పిండి వంటలు అందరు తీసుకొచ్చి అన్ని పిండి వంటలు పెడతారు పాస్టర్లకు. అలానే షాపులు నడిపించేటోళ్లకు, వ్యాపారస్తులకు ఇది మంచి వ్యాపారపు సమయమై ఉన్నది. ఈ నెలంతా మంచి వ్యాపారపు సమయం అది. ఇక బ్రాండీ బీర్ షాపులకైతే ఇక వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు మన క్రైస్తవులైన ఇల్లు అలంకరించుకోరు, కానీ బ్రాండ్ షాప్ మాత్రం వాళ్ళు అలంకరించుకుంటారు. వాళ్ళు ఆ పెద్ద పెద్ద ఆ లైట్లు పెట్టి. ఎందుకు అంటే తెలుసు వాళ్ళకు ఈ పండుగ పేరుతో తిని తాగి ఎగిరే జనాంగం ఉన్నది అని చెప్పి. ఇది మేలుకోవాల్సిన సమయం ప్రియులారా. ఇది క్రిస్మస్లు చేసుకునే సమయం కాదు. ఇది యేసు ప్రభువుని మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి సిద్ధపడే సమయమై ఉన్నది. అది ఎలా సిద్ధపడాలి, ఏ విధంగా సిద్ధపడాలి, దానికోసం దేవుని ప్రణాళిక బైబిల్లో ఏమున్నది, పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నది, అసలు ఏం రాయబడి ఉన్నది దేవుడి వాక్యంలో, ఆయన ప్రణాళిక ఏంటి అసలు, అవన్నీ తెలుసుకొని మనం ఎత్తబడడానికి సిద్ధపడాల్సిన సమయం ఇది. అర్థమైందా అని చెప్పింది? ఇవన్నీ బూడిదయ్యే సమయం దగ్గరలో ఉంది. కానీ ఇది బూడిద కాకముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఈ ఇల్లు బూడిదవుతుంది, మా ఇల్లు బూడిదవుతుంది, నా 3 అంతస్తుల బిల్డింగ్, చర్చు, ఇల్లు అంతా అణుబాంబులకు, అది కూడా అగ్నికి ఆహుతయి బూడిదైపోతుంది. నేనే ఇల్లు అంటలేను, మా ఇల్లు కూడా అంటానా? మళ్ళీ మీ ఇల్లే అనుకుంటున్నారేమో, మా ఇల్లు కూడా చెప్తానా నేను. అందరి ఇల్లులు, భూమిపైన ప్రతిదీ కూడా అగ్ని చేత కాల్చబడే రోజు రాబోతున్నది. ఎందుకంటే ఆల్రెడీ భూమికి నీటి బాప్తిజమం అయిపోయింది. ఎప్పుడు? నోవాహు దినాలలో దేవుడు జలప్రలయం ద్వారా ఈ భూమికి బాప్తిజమం ఇచ్చాడు, ఈ భూమిని శుద్ధీకరించాడు. అవునా? తర్వాత యేసుక్రీస్తు వచ్చి రక్తం ఎప్పుడైతే చిందించాడో భూమి యొక్క మధ్యస్థ భాగమైన యెరూషలేములో ఆయన భూమికి ఆకాశానికి వేలాడుతూ ఎప్పుడైతే రక్తము చిందించాడో, రక్తము ద్వారా ఈ భూమికి బాప్తిజమం అయిపోయింది. నీటి ద్వారా అయిపోయింది, రక్తము ద్వారా అయిపోయింది. ఇక పేతురు రాసిన పత్రిక ప్రకారముగా మిగిలిన బాప్తిజమం ఏమైనా ఉన్నది అంటే అది అగ్ని బాప్తిజమం. దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఈ అగ్ని ఎలా ఉండబోతుందో నేను ఒకటి చెప్తా, వినండి, జాగ్రత్తగా వినండి. ఏ అగ్ని ఉండబోతున్నది? 1, మానవుడు తన తెలివితేటలతో తయారు చేసిన అణుబాంబులు. ఆ అగ్ని ఈ భూమిని నాశనం చేయబోతున్నది. మానవుడు తన తెలివితేటలతో తయారు చేసిన ఆ అణుబాంబులు, ఆ అగ్ని ఈ భూమిని నాశనం చేయబోతున్నది. నేను చెప్పేది అర్థమవుతుందా? నెక్స్ట్, ఆ అణుబాంబులు వేసినప్పుడు భూమి బద్దలై భూమి లోపట ఉన్న లావా అంతా బయటికి రాబోతున్నది. చదువుకున్న వాళ్ళకి తెలుసు భూమి లోపల లావా ఉన్నదని. ఎర్త్ కోర్ అంటారు దాన్ని. ఎర్త్ కోర్లు అంటే భూమి క్రింది భాగంలో ఏముంది? అంత అగ్నియే, అంత అగ్ని లావానే. తెలుసా మీకు ఆ విషయం? భూమి కింది భాగములు మండుతూ ఉన్నాయి. సైన్స్ కూడా చెప్తున్నది, సైన్సే చెప్పేది నేను ఇప్పుడు. అదేం కాబోతుంది? ఆ అణుబాంబులకు భూకంపాలు కలిగి భూమి నెరవేర్చి లోపట ఉన్న లావా బయటికి రాబోతున్నది. అదొకటి. ఇటు అణుబాంబులు, ఇటు లావా. 3వది దేవుని అగ్ని గంధకములు. ఆకాశము నుండి దేవుని అగ్ని గంధకములు అవి కురిపించబడబోతున్నాయి, పరిశుద్ధ అగ్ని. అర్థమైందని చెప్పింది? ఇక ఏదైనా మిగిలేది ఉంటుందా చెప్పండి? ఇటు అణుబాంబుల ద్వారానే దాదాపు మొత్తం నాశనం అవుతుంది. అటు భూమిలో నుండి వచ్చిన
లావా మొత్తం అన్నిటినీ కరిగించుకుంటూ వెళ్ళిపోతుంది. అడ్డొచ్చిన ప్రతిదీ కరిగిపోతుంది. దాంట్లో ఇనుము ఇత్తడి ఏది ఉండదు, అన్నీ కరిగిపోతాయి. అర్థమైందని అన్నది. అటు మళ్ళీ దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకములు కుమరిస్తాడు. దేవుడు అగ్నిగంధకములు. అప్పుడు ఈ భూమి అగ్ని బాప్తిజమం ద్వారా శుద్ధి చేయబడి ఎవరెవరైతే రెండవ రాకల్లో ఎత్తబడ్డారో వాళ్ళందరూ ఇది జరుగుతున్నప్పుడు వాళ్ళు ఈ భూమిపైన ఉండరు. వాళ్ళు ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ భూమిపైన శుద్ధి చేయబడిన ఈ భూమిపైన దుష్టులందరూ ధూళిగా మారిన ఈ భూమిపైన, వింటున్నారా? దుష్టులు ఈ ప్రపంచంలోనే ఈ నాగరికత సంస్కృతి ఈ బిల్డింగ్లు అన్నీ కూడా అగ్ని చేత కాల్చేయబడి మొత్తం బూడిదగా మారిపోయిన దాని తర్వాత ఆ బూడిద పైన నడవడానికి నీతిమంతులు వస్తారు. ఇదే భూమిపైన ఇది కొత్త భూమిగా కొత్త ఆకాశంగా మారిన తర్వాత దేవుడు దీనిని చేశాక అప్పుడైనా తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాడు ఆయన. ఇది జరుగుతుందా బ్రదర్? 100%, 100% జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్నాయి అన్ని బైబిల్లో ఆల్రెడీ, ఇప్పుడు కాదు 1900 సంవత్సరాల క్రితమే చెప్పబడినాయి. ఇంకొన్నైతే యేసుక్రీస్తు కంటే ముందొచ్చిన ప్రవక్తలు చెప్పారు కొన్ని విషయాలు, అవి కూడా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు కంటే ముందొచ్చిన ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు కూడా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయి. ప్రియులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితము చెప్పబడిన ప్రవచనాలు నేడు మన కనుల ఎదుట నెరవేర్పు జరుగుతున్నాయి అవి. అందుకే మనం తప్పించుకునే అవకాశము లేదు. ఏ దేశము సేఫ్ కాదు ఇప్పుడు. ఏ దేశము ఇప్పుడు భద్రత కలిగిన దేశమని, సేఫ్గా ఉన్న దేశం అని చెప్పడానికి లేదు. అన్ని దేశాలు అల్లకల్లోలంలో ఉన్నాయి. అన్ని దేశాలు యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. అన్ని దేశాలలో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు కొన్ని దేశాలలో పక్క దేశాలు లేస్తున్నాయి వీళ్ళపైకి, వీళ్ళు పక్క దేశాలపైకి లేస్తున్నారు. రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం, ప్రజల మీదికి ప్రజలు. అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. ఎందుకు? అక్రమం విస్తరిస్తున్నది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నది. ఈరోజు ఆ ప్రేమ ఉండలేదు. భార్య భర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండాల్సిన ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన ప్రేమ లేదు ఈ రోజున. అక్రమం విస్తరించింది. డబ్బే శాశ్వతం అనుకుంటారు ఒక్కొక్కరు. డబ్బే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ చచ్చేటప్పుడు ఏమి పట్టుకోబోరు. మళ్ళీ చచ్చిన తర్వాత కనీసం బట్టలన్నా పట్టుకపోతారా అంటే బట్టలు కూడా పట్టుకపోరు. సరే బంగారం పట్టుకపోతారా అంటే బంగారం ఇచ్చి పెట్టెలో పెడతారా? ఎవరన్నా బంగారం పెట్టి పెట్టెలో పెడతారా? చెప్పండి నాకు. సరే ఖరీదైన పట్టు చీరలు దానిలో పెట్టేస్తారా? చెప్పట్లేదు నాకు. ఎవరు పెట్టారు? చచ్చింది ఏదో చచ్చిపోయింది, ఇది చచ్చినోడో చచ్చిండు, చచ్చింది ఏదో చచ్చింది, ఇది దాన్ని తీసుకుపోయి పెట్టెలో పెట్టండి రా అంతే. అంతగా పెట్ట కావాలంటే కొంచెం కాస్ట్లీ పెట్టె పెడదాం అంతే తప్ప, కాకపోతే దాని సమాధి, వాళ్ళ సమాధి కొంచెం ఎక్కువ కాస్ట్లీగా కట్టిద్దాం, పాలరాయితో కట్టిద్దాం. కానీ పట్టుకపోయేది ఏమైనా ఉందా? ఏం పట్టుకపోరు. సరే పట్టుకపోరు, మరి ఇక్కడ ఇవి శాశ్వతంగా ఉంటాయా? ఇవి ఉండవు. మరి దేనికోసమన్న ఆరాటం పోరాటం, దేనికోసమన్న ఆరాటం పోరాటం. మనం దేవుని ఆరాధించాల్సింది పోయి, మనం దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానికి జీవిస్తూ ఆయనను మహిమపరచాల్సింది పోయి, దేనికోసం మనకి ఈ ఆరాటాలు పోరాటాలు? ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవడంబం ఈరోజు మానవుణ్ణి నరకమునకు వెళ్ళడానికి కారణమవుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ మూడు మనల్ని నరకంలోకి పడేయడానికి కారణమవుతున్నాయి. అవి ఈ మూడిని జయిస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. శరీరాశ, నేత్రాశ, జీవడంబం. అందుకే ఇప్పుడు శాశ్వతమైన దానిపైన మన కనులు పెడదాం. మనం దేనిపైన? శాశ్వతమైన దానిపైన. బ్రదర్, శాశ్వతమైనది ఏదైనా ఉన్నదా?
పాస్టర్ గారు అంటే ఉన్నది. యేసు అదే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎందుకు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ప్రైజ్ ద లార్డ్. జీసస్ బిఫోర్ హిజ్ ర్యాప్చర్, ఆయన మొదటి రాకడలో యేసు తను ఎత్తబడే ముందు, తాను ఈ భూమిపై నుండి పరలోకమునకు వెళ్ళే ముందు ఆయన ఇస్తున్న వాగ్దానం విశ్వాసులకు, అందులో చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం ఒకటి. అదేంటిది అంటే, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో బిఫోర్ గోయింగ్ జీసస్, యేసు వెళ్ళే ముందు ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనకు. తెలుసు జీసస్కి ఈ భూమి నాశనం కాబోతుందని. ఎందుకు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు ఈ అంతం ఎలా వస్తుందో. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఆయనకు 3 ప్రశ్నలు వేశారు. మొదటి ప్రశ్న, ఈ దేవాలయము రాయి పైన రాయి నిలవని రోజు రాబోతుందని చెప్పాడు. అంటే అది కూలిపోబోతుందని చెప్పాడు. శృంగారపు దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని. వాళ్ళు అడిగారు, ఇది ఎప్పుడు జరుగుతుందని అడిగారు. యేసు ఉన్నప్పుడు మొదటి రాకడలో. ఈరోజు అది లేదు, మనకు తెలుసు ఆ విషయం. అక్కడ యెరూషలేములో దేవుని దేవాలయం లేదు. యేసు చెప్పినట్టుగానే ఆ ప్రవక్త దానియేలు చెప్పింది, యేసు చెప్పింది ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఈరోజు ఆ ఆలయం కూలిపోయింది, ఆ ఆలయం కూలగొట్టబడింది. దాని స్థానంలో అల్-అక్సా మసీద్, ఒమర్ మసీద్ ఉంది ఈ రోజున. హేయకరమైన వస్తువు, కరెక్టేనా కాదా? హేయకరమైన వస్తువు. అయితే అప్పుడు యేసు చెప్పేటప్పుడు అది ఉన్నది, దేవాలయం ఉన్నది. కానీ అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. యేసు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అదిగో అక్కడ తీతు అనే ఒక రోమన్ సైన్యాధిపతి, అన్య రోము సైన్యాధిపతి యెరూషలేమును ముట్టడి వేసి యెరూషలేమును పూర్తిగా కబ్జా చేసినప్పుడు, పూర్తిగా ముట్టడి వేసి తన చేతుల్లో తీసుకొని యూదులందరినీ చంపి వారి రక్తం ఏరులై పారునట్లుగా చేసి అక్కడున్న దేవాలయాన్ని పడగొట్టేశాడు. ఆ దేవుడి ఆలయాన్ని, సొలొమోను కట్టించిన మందిరాన్ని పడగొట్టేశాడు. మొత్తం పడగొట్టేశారు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్గా వాళ్ళు అడిగారు యేసున్నప్పుడు. దానికి ఆన్సర్ ఆయన చెప్పేశాడు. దాంట్లోనే చెప్పాడు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో. రెండో ప్రశ్న ఏమడిగారంటే, నీ రాకడ సమయం ఏంటి, నీ రాకడ సూచనలు ఏంటి? నీ రెండవ రాకడ అని చెప్తున్నావు కదా, రెండవసారి వస్తానంటున్నావు కదా, ఇగో ఇక్కడ కూడా అదే అన్నాడుగా, నేను మరలా వస్తా, నేనున్న చోటున మీరు కూడా నివసించినట్లు మిమ్మల్ని తీసుకెళ్తా అంటున్నాడా లేదా? సో దట్ ఈస్ జీసస్ ప్రామిస్. అది యేసు ఒక వాగ్దానం, అది మనకు. ఆయన మరలా వచ్చి తీసుకెళ్తానని. ఆమెనంటారా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? కానీ ఆ రెండవ రాకడ సూచనలు ఏంటి? తర్వాత మూడవది, అంతం ఎప్పుడు వస్తుంది? నీకు అర్థమవుతుందా? అంతము ఎప్పుడు వస్తుంది? బాగా వినండి నేను చెప్పేది. 3, ప్రపంచం అంతం ఎప్పుడు వస్తుంది? ఈ మూడిటికి ప్రశ్నలకు యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జవాబు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మూడిటిని వింటున్నారా అందరూ? ఇప్పుడు ఇటు నుండి వెళ్ళండి అమ్మా, ఇటు నుండి వెళ్ళు. ఈ మూడిటికి ప్రశ్నలు ఆయన జవాబు చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆ మూడిటికి జవాబు చెప్తూ ఆయన చెప్పింది ఏంటిదంటే, ఈ భూమి ఖచ్చితంగా నాశనం అయిపోతుందని చెప్పాడు ఆయన. అందులో చెప్పాడు ఆయన అంతము ఎలా వస్తుందో చెప్పాడు ఆయన. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, ప్రజల మీదకి ప్రజలు లేస్తారు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారు,
పలువురిని మోసపరుస్తారు. వింటున్నారా? అంతేకాకుండా అనేకుల ప్రేమ చల్లారిపోయి, కరెక్టేనా? ప్రేమ చల్లారిపోయి అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ రాకడకు సూచనలు అన్నాడు ఆయన. ఎందుకంటే వెంటనే అంతం రాదన్నాడు. రాకడకు సూచనలు. ఫస్ట్ రాకడ జరగాల, ముందు ఎత్తబడడం జరగాల. ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారంగా ఆయన ముందు వచ్చి నాశనమయ్యే ఈ ప్రపంచం నుండి మనం తీసుకెళ్ళిపోవాలా. అగ్ని చేత కాల్చివేయబడే ఈ ప్రపంచం, పేతురు రాసిన పత్రిక ప్రకారముగా పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో కాలిపోవనని పేతురు పత్రికలో రాయబడ్డది. పంచభూతములు అంటే తెలుసా? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి. ఇప్పుడు ఈ 5 కలుషితం అయిపోయినాయా? భూమి కలుషితం అయిపోయింది, ఆకాశం కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, కరెక్టేనా? ఆ తర్వాత గాలి కలుషితం అయిపోయింది. అయిపోయిందా లేదా? అన్ని కలుషితం అయిపోయినాయా లేవా? అన్ని కలుషితం అయిపోయినాయి. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ పంచభూతములను మిక్కటమైన వేండ్రముతో, అగ్నితో కాల్చేయబోతున్నాడు. ఆ అగ్నితో కాల్చబడే దినముకు ముందు ఒక ఎత్తబడుట అనేది ఉండాలి, ఒక రాకడ అనేది ఉండాలి. ఆ రాకడ, రెండవ రాకడ, ఆ ఎత్తబడుట్లో ఈ వధువుని కొనిపోయిన తర్వాత ప్రియులారా, ఈ పెళ్లి కుమార్తె సిద్ధపరచబడిన జనాంగాన్ని కొనిపోయిన తర్వాత దేవుడు దీన్ని నాశనం చేస్తాడు ఆయన. అందుకే ఆయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. అంత కలవరమే మనకి. ఇప్పుడు ఈ న్యూస్ అంతా చూస్తా అంటే కలవరం అనిపిస్తలేదా? వినబడతలేదు నాకు. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే చాలు భయం అవుతుంది. కలవరము, భయము కదా. ఏదైనా ఒక మంచి వార్త వస్తుందా? ఏదైనా ఒక మంచి వార్త కనబడుతున్నదా? ఎక్కడ ఏ మంచి వార్త లేదు. ఎన్ని రకాలు చెప్పాలో చెప్పండి. నేను ఈరోజు కలవరం గురించి మాట్లాడాలంటే 2 గంటలు ప్రసంగం చేస్తా దాని మీద. నేను SMS వచ్చిందంటే కలవరం. ఎందుకు? ఆ SMS ద్వారా పైసలు పోతాయని నేను విన్నా. అదిగో ఒకటే ఫోన్లు ఎవరికైనా చేస్తే ప్రభుత్వము ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉన్నది. చేస్తుందా లేదా? వినబడతలేదు నాకు. ఎవరిదైనా మిస్డ్ కాల్ వస్తే కలవరం. ఆ ఫోన్ ఎత్తితే బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుందేమో అని. అలా ఖాళీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ SMSకి ఏమైనా రిప్లై ఇచ్చినా, లేకపోతే వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వచ్చి ఏదైనా రిప్లై ఇచ్చినా, ఏం చేసినా 1 లక్షనో 2 లక్షలో ఎన్నున్నాయో బ్యాంకులా అవి ఖాళీ అయిపోతాయేమో అనేది అర్థమైందా? కలవరం. ఫోన్ చూడాలంటే కలవరం, SMS వస్తే కలవరం, మిస్డ్ కాల్ వస్తే కలవరం. అవునా? వాట్సాప్ చూస్తే కలవరం, టెలిగ్రామ్ చూస్తే కలవరం, న్యూస్లు చూస్తే కలవరం. న్యూస్లు చూస్తే కొత్త వైరస్లు వస్తున్నాయని, కొత్త రోగాలు వస్తున్నాయని, కొత్త వ్యాధులు వస్తున్నాయని. కరెక్టేనా? ఏదైనా తిన్నామంటే కలవరం. ఎందుకు? ఇది పురుగుల మందుతో చేసిందంటే ఇది తింటే, మొన్ననే ఎవరైనా ఖాదర్ వలి చెప్పాడు, ఇది తిన్నామనుకో నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని. చికెన్ తినొద్దంటారు, కోడిగుడ్లు తినొద్దంటున్నారు, మటన్ తినొద్దంటున్నారు, ఫిష్ కూడా తినొద్దంటున్నారు. ఎందుకంటే ఆ నీళ్ళల్లో కూడా మొత్తము కలుషితమైపోయినాయి నీళ్ళని, సముద్రపు నీళ్ళు కలుషితమైపోయినాయి, నదుల నీళ్ళు కలుషితమైపోయినాయి అని. అవునా కాదా? తినాలన్నా కలవరం. శ్వాస పీల్చుకోవాలన్నా, మొన్నటిదాకా కోవిడ్ వచ్చినప్పుడు శ్వాస ఆపుకుంటే చస్తాం, పీల్చుకున్నా చస్తాం. ఏం చేయాల్సి వచ్చింది? అప్పుడు మాస్కులు కట్టుకోవాల్సి వచ్చింది. మాస్కులు కట్టుకున్నా కష్టమే అయిపోయింది. అవునా కాదా? గాలి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, ఆహారం, భూమి కలుషితం అయిపోయింది. అవునా కాదా? నువ్వు తినేదంతా హైబ్రిడే అంటాను. నువ్వు తినేదంతా ఏంటిది? సంకరపు జాతిది అంటున్నారు.
ఏం తిందాం మరి? టమాటా తిందాం, టమాటా కూడా సంకరం అయిపోయింది. వంకాయ తిందాం, వంకాయ కూడా సంకరం అయిపోయింది. అట్టిపండ్లు తిందాం, ఆ అట్టిపండ్లు అదిగో ఆ మందు, కార్బోరేట్ మందు పెట్టి దాన్ని పండిస్తున్నారు వాళ్ళు. అది తింటే సత్తామని అంటున్నారు. కలవరం గురించి మాట్లాడాలంటే ఇలాంటి నేను చెప్పుకుంటూ పోతే పొద్దున్న నుండి రాత్రి దాకా కలవరాలే. ఈవెన్ నిద్రలో కూడా కలవరమే. ఎందుకంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఈ కలవరాలకు అలవాటు పడిన మనము ఇక నా రాత్రి ప్రశాంతంగా నిద్రపోతామా? నిద్రలో కూడా కరవలు పాటలే. అందుకే ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనివ్వండి. అంటే ఆయనకు తెలుసు మనకు కలవరం వచ్చే కాలంలో వస్తామని, మనం కలవరి కాలంలో ఉన్నామని. మన హృదయాలు కలవరముతో నిండిపోయినాయి. కరెక్టేనా కాదా? ప్రతిదీ కలవరమేనండి, ప్రతిదీ కలవరమే. ఇప్పుడు ఏది నమ్మశక్యంగా లేదు, ఏది నమ్మే పరిస్థితి లేదు. ఉందా? లేదు. సరే, ప్రేమ ఏమైనా ఉంటుందా అంటే అది ఉంటలేదు. అత్త కోడల మధ్యలో ప్రేమ ఉంటలేదు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటలేదు, మామూల మధ్యలో ప్రేమ ఉంటలేదు, బావబామర్దుల మధ్యలో ప్రేమ ఉంటలేదు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో అసలే ప్రేమ ఉంటలేదు. కలవరం. కానీ ప్రభు అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయుకుడి. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిలా మీతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. బ్రదర్, సిస్టర్, ఒకటి చెప్తున్నా వినండి. ఆయన ఏదైతే ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడో అది ఈ భూ సంబంధమైనవి కావవి, అవి ఈ లోక సంబంధమైనవి కావవి, అవి ఈ లోక సంబంధమైనవి కావు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రపంచం, ఇప్పుడున్న ఈ లోకం అగ్నికి ఆహుతి కావాల్సిందే. ఎందుకు పాస్టర్ గారు? అన్నీ కలుషితమైపోయినాయి, అన్నీ కలుషితమైపోయినాయి, అన్నీ అపవిత్రమైపోయినాయి, అన్నీ అపవిత్రమైపోయినాయి. పంచభూతములు కలుషితమైపోయినాయి. అగ్ని చేత కాల్చబడుట తప్ప వేరే అవకాశం లేదు సిస్టర్, లేదు బ్రదర్, ఇక లేదు. అంతే. ఇక దీన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. అందుకే సైంటిస్టులు వాళ్ళు ఎందుకు అన్ని డబ్బులు వెచ్చించి ఎక్కడెక్కడో వేరే ఇంకా భూమి లాంటి గ్రహం ఉన్నదేమో, వేరే గ్రహాలలో బ్రతకడానికి మానవుడికి అవకాశం ఉన్నదేమో, జీవం ఇంకా వేరే గ్రహాలలో ఉన్నదేమో అని చెప్పి వెతుకుతా ఉన్నాడు అక్కడ. కరెక్టేనా? నాసా, ఇస్రో వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతరమైన గ్రహాలలో మానవుడు బతకడానికి అవకాశం ఉన్నదా అని. ఎందుకు? ఈ భూగ్రహము ఆల్రెడీ కలుషితమైపోయి అగ్ని చేత నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్థమైపోయింది. దీన్ని ఎవడు ఆపడం ఎవడి వల్ల కాదు. రోజు రోజు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతున్నాయి. అయిపోతలేవా? కాలాలు మారిపోయినాయి. అదిగో చలికాలంలో వర్షాలు పడతాయి. కరెక్టేనా? చలికాలంలో వర్షాలు పడతాయి. కాలాలు మారిపోయినాయి. ఇప్పుడు వరదలు, సునామీలు, తర్వాత చాలా చోట్ల వడగండ్లు అంటే రాళ్ళ వర్షం, వడగండ్లు, చాలా చోట్ల విపరీతమైన చలి. అకస్మాత్తుగా చాలా చోట్ల వాళ్ళకు రెగ్యులర్గా ఉండే క్లైమేట్లో, రెగ్యులర్గా ఉండే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చి చాలా తక్కువ ఉష్ణోగ్రతలో పడిపోవడం. ఎప్పుడు అంత తక్కువ ఉష్ణోగ్రతలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. అలాంటి తక్కువ ఉష్ణోగ్రతలు పడిపోవడం. ఇక ఎండాకాలంలో ఎన్నడూ చూడనంత వేడి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం. ఇవన్నీ ఏంటిది? మన హృదయాలను కలవరపరిచే విషయాలు ఇవి. ఇవన్నీ మన హృదయాలను కలవరపరిచే విషయాలు. అందుకే ఇది నాశనమయ్యే ప్రపంచం కాబట్టే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మీ హృదయమును కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎందుకు? నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను.
ఆయన రాకడ, మొదటి రాకడలో ఏం చేస్తున్నాడు? ఆయన మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన మొదటి రాకడలో ఆయన వచ్చి రక్తమును చిందించి సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి మూడో దినమందు లేచి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన మన కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి. ఆమేనంటారా? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు వినండి. ఇక్కడ రెండిటికి సాదృశ్యం ఈ స్థలం. నేను స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను అన్నాడు కదా, ఈ స్థలం అనేది రెండిటికి సాదృశ్యం. ఒకటి, మనము నివసించబోయే మన దేహం. ఈ దేహం కాదు, ఇది మర్తమైన దేహం. ఇది రోగాలతో వ్యాధులతో కూడిన దేహం. ఇది మరణముతో కూడిన దేహం. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది శపించబడినది. ఇది ఎందుకంటే ఇది మన్ను మరలా వెనకటి మరలా మన్ను అయిపోతుంది. కానీ ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఈ భూమిని, మన్నును శపించాడు. చదివారా మీరు? ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఆదాముతో అంటాడు, నువ్వు పాపం చేసినందున నీ వలన ఈ నేల శపించబడింది. అంటే ఆ నేల, ఆ భూమి ఏదో కాదు, ఇదే. ఈ భూమి ఇదేనా? చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకుపోయి ఏమైనా షోకేస్లో పెట్టుకుంటావా? వినబడతలేదు నాకు. షోకేస్లో పెట్టుకుంటావా? దాన్ని ఏం చేస్తాం మనం? ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది 12వ అధ్యాయంలో, మన్నైనది వెనకటి వలనే మరలా మన్నైపోవును, దేవుడు అనుగ్రహించిన ఆత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్ళును. సో మనను మనకు అప్పచెప్పేస్తాం. కానీ ఇది శపించబడింది. ఇది ఇప్పుడు దేవుడు చెప్తున్న నివాస స్థలం ఇది కాదు. ఎందుకంటే ఇది పాపము వలన వచ్చిన శరీరం. ఇది తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా జన్మించబడిన శరీరం. ఇది తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా జన్మించబడిన శరీరం. ఇది మట్టి శరీరం. ఇది మర్తమైన శరీరం. ఇది నశించిపోయే శరీరం. ఇది రక్తమాంసాల శరీరము. ఇది మర్తమైనది, ఇది నశించిపోయేది. ఇది వింటున్నారా? ఈ శరీరం కాదు ఆయన వాగ్దానం చేస్తుంది. అక్కడ మనం నివసించబోయే గుడారం, మనం నివసించబోయే స్థలం, గుడారం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది. అది శాపము లేనిది. అది విమోచించబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మరొక శరీరం. దాన్నే అక్షయ శరీరం అంటారు. ఏమంటారు దాన్ని? అక్షయ శరీరము, అమర్త శరీరం అంటారు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అక్షయ శరీరము, అమర్త శరీరం. దాన్నే పౌలు గారు ఏమన్నాడంటే 2వ కొరింథీయుల్లో 5వ అధ్యాయంలో చదవడం కదా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఇంకో మాటలు చెప్పాలంటే కరిగిపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక గుడారం పరలోకమందు మనకు ఉన్నది. ఆ మరొక గుడారమే అక్షయ శరీరం. ఆ మరొక గుడారమే అమర్త శరీరం. అక్షయ, అమర్త్య. ఆ మర్త్య, అక్షయ అంటే నశించిపోనిది అని అర్థం, శాశ్వతమైనదని అర్థం, నిత్యమైనదని అర్థం. దేవుని చేత కట్టబడినది. అది చేతులతో తయారు చేసింది కాదు. ఎందుకంటే ఈ శరీరం చేతులతో తయారు చేసింది. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు నేలమంటిని తీసుకొని ఆయన ఒక శరీరాన్ని తయారు చేశాడు ఆయన చేతులతో. కానీ అది పలకబడిన మాట ద్వారా సృజించబడింది. అది ఈ పలకబడిన మాట ద్వారా సృజించబడిన శరీరము, ఆ అక్షయ శరీరము, ఆ అమర్త శరీరమును సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు ప్రభువు. పాయింట్ అందరికి అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇక రెండవది ఏంటిది అంటే, నాకు ఇక్కడ ప్రవక్త చెప్పిన కొటేషన్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని ఇప్పుడు చదివే టైం లేదు. రెండవది ఏంటిది అంటే, నిజంగానే ఈ భూమి నూతన భూమిగా మారాక, అగ్ని బాప్తిస్మంలో ఇది క్రొత్త భూమిగా మారబోతున్నది. ఈ పాత కలుషితమైన అంతా కూడా అగ్నిలో కాల్చేయబడబోతున్నది.
ఈ పంచభూతములన్నీ కూడా అగ్నిలో కాల్చివేయబడి శుద్ధి చేయబడబోతున్నది. శుద్ధి చేయబడిన ఇదే భూమిపైన ఆయన మనకు యెరూషలేములో నూతన యెరూషలేము అనే పట్టణాన్ని ఆయన తయారు చేయబోతా ఉన్నాడు. ఆయన ఇప్పుడున్న పాత యెరూషలేము అది భూమి యొక్క మధ్యస్థ భాగం. అది ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో భూమి యొక్క మధ్యస్థ భాగం ఏదంటే అది పాత ఇప్పుడున్న యెరూషలేము. ఈ పాత యెరూషలేము స్థలములోనే నూతన యెరూషలేము రాబోతా ఉన్నది. ప్రకటన 21వ అధ్యాయంలో. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రకటన 21వ అధ్యాయంలో ఒక పట్టణం పరలోకము నుండి దిగొస్తా ఉన్నదా లేదా? ఆ పట్టణం ఏంటిదట? నూతన యెరూషలేము అనే పట్టణం. అది తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నది. అందుకే ఇప్పుడు ఆ పట్టణం ఏంటిది? ఒకటో మనం పెళ్లి కుమార్తె, మన థియోఫనీ, మన అక్షయ శరీరం. ఈ అక్షయ శరీరాన్ని గ్రీక్ భాషలో థియోఫనీ అంటారు. థియోఫనీ అంటే అర్థం, థియో అనగా దేవుడు, ఫనీ అనగా శరీరం. దేవుని శరీరం అది, వాక్య శరీరం అది. ఇంగ్లీష్లో దాన్ని వర్డ్ బాడీ అంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంగ్లీష్లో దాన్ని వర్డ్ బాడీ, వాక్య శరీరం. ఆ వాక్య శరీరమే థియోఫనీ గ్రీక్ భాషలో. ఆ థియోఫనీయే అదిగో అక్షయ శరీరం, అమర్త శరీరం. ఇప్పుడు ఆ దేహము పరలోకముందు మన కొరుకున్నది అంటున్నాడు పౌలు గారు. ఈ గుడారం శిథిలమైపోయిన, ఈ గుడారం మరలా మన్నులో మన్నై కలిసిపోయిన మరొక గుడారం మన కోసం ఉన్నది. అది శాశ్వతమైనది. రెండవది, ఇప్పుడు ఆ నూతన యెరూషలేమే పెళ్లి కుమార్తెగా ఉన్నది. ఆ నూతన యెరూషలేమే నిజంగానే పట్టణముగా ఉన్నది. అది పిరమిడ్ పట్టణముగా ఉన్నట్టు మనకు ప్రకటన 21-22లో కనబడతా ఉన్నది. ఈ పెళ్లి కుమార్తె కూడా పిరమిడ్ పెళ్లి కుమార్తె. ఎంతమంది తెలుసు? ఈమె పిరమిడ్ వలె పెళ్లి కుమార్తెగా ఉన్నది. ఈమె దేవుని ఆలయం పిరమిడ్ వలె ఉన్నది. అవునంటారా? దేవుని మందిరం పిరమిడ్ వలె ఉన్నది. పరిపూర్ణ మానవ స్వరూపం పిరమిడ్ వలె ఉన్నది. ఆమేన్. పెళ్లి కుమార్తె పిరమిడ్ వలె ఉన్నది. పట్టణం కూడా రేపు ఇదే భూమి శుద్ధీకరించబడ్డాక, అగ్ని చేతిది కాల్చబడి నూతన భూమిగా మారిన తర్వాత ఇదే భూమి పైన అదిగో ఆ యెరూషలేములో 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు పొడుగు. వింటున్నారా? 1500 మైళ్ళు అడ్డము, మొత్తం డయామీటర్ అంటారు దాన్ని. ఇదంతా కూడా లెక్కేస్తే ఆ పిరమిడ్ పట్టణంలో ఎటు చూసినా 1500 మైళ్ళు ఎత్తు, 1500 మైళ్ళు వెడల్పు కూడా 1500 మైళ్ళు. ఆ పట్టణము ఆయన మనకు కొత్త భూమిలో ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు? మన యొక్క థియోఫనీని సిద్ధపరుస్తున్నాడు, మన యొక్క అక్షయ శరీరాన్ని. వింటున్నారా? భూమిపైన ఈ గుడారము శిథిలమైపోయిన మరొక గుడారం పరలోకమందు మన కోసం ఉన్నది. ఆమేనంటారా? ఇప్పుడు ఆ గుడారం ఏంటిదో కాదు, అది మన అక్షయ శరీరం, మన అమర్త శరీరం అది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నా. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ ఆయన. అంటే రెండిటికి ఛాయ అనమాట. నానమ్మనకు 2 పక్కలు ఉన్నట్టు ఇక్కడ కూడా ఈ లేఖనానికి 2 పక్కలు ఉన్నాయి. ఒకటో మన థియోఫనీ, మన అక్షయ శరీరం, అమర్త శరీరం. ఇంకొకటో క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశంలో రాబోతున్న నిజంగానే నూతన యెరూషలేము అనే పట్టణం. అక్కడ నేను చెప్పేది అర్థమవుతుందా? నూతన యెరూషలేము అనే పట్టణం అక్కడ. అది దేవుని పెళ్లి కుమార్తె వలె ఉన్నది, దేవుని ఆలయం వలె ఉన్నది. ఆ పెళ్లి కుమార్తెనే ఆలయముగా ఉన్నది అక్కడ. ఆ యెరూషలేము పట్టణమే, నూతన యెరూషలేము అనే పట్టణమే అక్కడ ఆలయముగా ఉండబోతున్న దేవుడు ఆలయముగా. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆలయములో మనము వధువుగా, పెళ్లి కుమార్తెగా మనం నివసించబోతున్నాం. మనం ఆయనతో కలిసి జీవించబోతున్నాం మనం అక్కడ. ఆమేన్. కానీ దానికంటే ముందు ఆయన మనకు ఇప్పుడు ఆయన ఈ అక్షయ శరీరాన్ని, ఈ అమర్త శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఆయన చెప్తున్నట్టు, నా ఇంట్లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని చెప్తున్నాడు కదా ఆయన. అదిగో ఆ నివాసాలు ఏవైతే ఉన్నాయో
ఆ నివాసాలే మన దేహమై ఉన్నది, మన అక్షయ శరీరమై ఉన్నది, మన అమర్త శరీరమై ఉన్నది. అర్థమైందని చెప్పింది. ముందు దేవుడు దాన్ని మనకి ఇవ్వాలి. ఇప్పుడు రెండవ రాకళ్ళ తరువాత ఆ రెండవ రాకల్లో మనం అది పొందుకున్నాక మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మనం ఈ పాత భూమి నుండి మనం ఎత్తబడతాం. మనం ఇక్కడ ఉండం. మనం నేను చెప్పేది అర్థమవుతుందా? మనం కొనిపోబడతాం ఇక. ఎందుకంటే మనం అప్పుడు డైమెన్షనల్ ట్రావెలింగ్ చేయబోతున్నాం. మనం ప్రపంచముల ప్రయాణం, ప్రపంచం కాదు ప్రపంచముల. ఎందుకంటే ఇలాంటి ప్రపంచమే సమాంతరంగా మరొక ప్రపంచం ఉన్నది. ఇలాంటి ప్రపంచమే దీనికి సమాంతరంగా మరొక ప్రపంచం, ప్యారలల్ యూనివర్స్ అన్నమాట. ఆ ప్యారలల్ యూనివర్స్, ఆ ప్రపంచంలోనికి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఆ ప్రపంచంలోకి మనం ప్రయాణం చేయాలంటే మనకు ఆ దేహం కావాలి. ఏ దేహము? ఈ దేహము కాదు, అక్షయ దేహము కావాలి, అమర్త దేహము కావాలి. దాన్ని మనం ఇప్పుడు పొందుకుంటాం. పొందుకొని ప్రపంచంలో ప్రయాణం చేయబోతున్నాం. మనం వెళ్ళిపోబోతున్నాం ఇప్పుడు ఆ గుడారంలోనికి. ఆ గుడారంలోనికి వెళ్ళుడితోటే, ఆ నివాస స్థలంలోనికి వెళ్ళుడితోటే, అదే మన నివాస స్థలం, అక్షయ శరీరం. అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఈ భూమిపై నుండి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి పెళ్లి విందులో ఉండబోతున్నాం. ఎందులో ఉండబోతున్నాం? పెళ్లి విందులో ఉండబోతున్నాం. అంతలో దేవుడు ఈ భూమి పైన మహాశ్రమల కాలాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని శుద్ధి చేయడం మొదలు పెడతాడు. దీన్ని ఆయన అగ్ని చేత శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు. మూడో ప్రపంచ యుద్ధం బైబిల్లో అదే అర్మగిదోన్ యుద్ధం అని రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో అది అర్మగిదోన్ యుద్ధం. అది ఆ మూడో ప్రపంచ యుద్ధం, అర్మగిదోన్ యుద్ధం ద్వారా ఈ భూమిని ఆయన శుద్ధి చేయడం మొదలు పెడతాడు. ఈ పంచభూతములను కూడా శుద్ధి చేస్తూ ఉంటాడు. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. ఎందుకు? దీన్ని కొత్త భూమిగా మార్చి ఈ పాత భూమి అంతా కూడా మొత్తం దీంట్లో ఉన్న కలుషితం అంతా కూడా అగ్నిలో కాల్చివేయబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి ఈ కొత్త భూమిగా మారిన తర్వాత అదిగో 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి మనం కలిసి భూమిపైకి వస్తాం. అది కూడా అర్మగిదోన్ యుద్ధం యొక్క చివరిలో వస్తాం. చివరిలో అర్మగిదోన్ యుద్ధంలో మనమే ఆపుతాం. ఈ అర్మగిదోన్ యుద్ధాన్ని మనమే, ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపి మనమే అక్కడ నూతన యెరూషలేములో అదిగో ఆ పట్టణంలో మనం ఉండడం ప్రారంభిస్తాం. అర్థమైన వాళ్ళందరూ అల్లు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఆ పట్టణంలో మనకు నివాస స్థలం ఇస్తానంటున్నాడు కదా, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాడు అనుకుంటానావా? లేకపోతే 150 గజాల స్థలము దాంట్లో నిర్మించిన 2 బెడ్ల ఇల్లు ఇస్తాడు అనుకుంటానావా? యాక్చువల్గా కింగ్ జేమ్స్ వర్షన్ తర్జుమాలో చాలా బాగా రాయబడ్డది. ఇల్లు అంటే రాజ్యం. ఇల్లు అంటే ఒక రాజ్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యం. మీకు అర్థమైందా? ఆ ఒక్కొక్కరి రాజ్యంలో కొన్ని 1000 ఎకరాలు ఒక్కొక్కలకు. ఏంటిది? కొన్ని 1000 ఎకరాలు ఒక్కొక్కరికి. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు, పనులు చాలామంది ఉంటారు. గేదెలను చూసుకునేటోళ్ళు, ఎడ్లను చూసుకునేటోళ్ళు, గాడిదలను చూసుకునేటోళ్ళు, మేకలను చూసుకునేటోళ్ళు, కాపర్లు, గొర్రెలను చూసుకునే కాపర్లు, ఎంతోమంది పని ఉంటారు. మనం ఈ బిల్డింగ్ చూసే మురిసిపోతాం. అది కూడా అగ్నికి ఆహుతి అయిపోయేది, అది కూడా బూడిదైపోయేది. కానీ దేవుడి వాగ్దానం ఏంటో తెలుసా? అది అగ్నికి కాల్చబడేది కాదు, అది శాశ్వతంగా ఉండబోయేది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యం. వాళ్ళు పెద్ద పెద్ద ఎస్టేట్స్లలో ఉంటారన్నమాట. మీకు ఉదాహరణగా చెప్పాలంటే యోబుకు ఎంత పెద్ద ఎస్టేట్ ఉందో చూడండి ఒకసారి. ఆయన కింద ఎంతమంది పని వాళ్ళు, ఎన్ని ఎడ్లు, ఎన్ని గొర్రెలు, ఆయన దగ్గర ఎన్ని వంటలు ఉన్నాయో మీరు యోబు గ్రంథంలో చదవండి. యోబుకు ఒక్కడికే, ఒక్క ఫ్యామిలీకే అది. ఎంతమంది ఆయన దగ్గర పన్నులు ఉన్నారో చూడండి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. అలా ఉండబోతున్నాం అన్నమాట. చిన్న చిన్న ఇరికిరుకు గల్లీలో, చిన్న ఇరికిరుకు రూములలో దేవుడు మనల్ని పెట్టాడు. మీకు తెలుసు కదా రాజభవనాలు ఎట్లుంటాయో.
ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజభవనం. అది ఎప్పుడు జరగబోతుంది పాస్టర్ గారు? ముందు మనం ఇక్కడ మన నివాస స్థలాన్ని ఫస్ట్ ఇక్కడ అక్షయ శరీరాన్ని, అమృత శరీరాన్ని పొందుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయాక, వింటున్నారా? ఎందుకంటే ఆయన వచ్చి నేనున్న చోటు నివసించడం మేము తీసుకెళ్తానని అన్నాడు కదా. ఆయన నివసిస్తున్న చోటు ఏదనుకుంటున్నారు? మహిమా శరీరం. మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు ఆయన? మహిమా శరీరంలోనికి. ఈ అక్షయ శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరాన్ని మింగేయబోతున్నది. ఈ అమృత శరీరం వచ్చి మర్తమైన శరీరాన్ని మింగేయబోతున్నది. అప్పుడు ఇది మహిమా శరీరంగా మారబోతున్నది. ఆ మహిమా శరీరంలోనికి మనల్ని తీసుకెళ్ళి ఆయన ఎత్తబడిలోకి తీసుకెళ్ళి పెళ్లి విందులో ఉంచి అంతలో ఈ భూమిని శుద్ధి చేసి మరలా తిరిగి మనం ఇక్కడ నూతన యెరూషలేములో 1500 మైళ్ళు వెడల్పు, 1500 మైళ్ళు పొడుగు, ఎత్తు. వింటున్నారా? అది పిరమిడ్ ఆకారంలో. మళ్ళీ ఏ ఆకారము? ట్రయాంగిల్ ఉంటుంది. పిరమిడ్ గురించి తెలుసుగా మీకు? పిరమిడ్ ట్రయాంగిల్లో ఉంటుంది. పిరమిడ్ ఆకారంలో ఆ పట్టణం ఉండబోయేది. ఆ పట్టణంలో మనము ఒక్కొక్కరం ఎలా ఉంటామో తెలుసా? రాజభవనములలో ఉంటాం మనం. ప్యాలెసెస్, రాజభవనం, పెద్ద ఎస్టేట్స్. మన కింద పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అప్పుడు. అందుకే ఆయన మనని రాజులను పిలిచాడు. ఎవరింటికి వాళ్ళు మనం రాజులం, ఎవరి నివాస స్థలానికి వాళ్ళం రాజులం, ఎవరి ప్యాలెసెస్కి వాళ్ళు మనం రాజులం అన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుందా? అందుకే ఆయన మనం తండ్రి అయిన దేవునికి రాజులుగాను యాజకులుగా చేశాడు ఆయన. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నేను ముగిస్తున్నాను, మనము దానికోసం సిద్ధపడాలి. ఈ ఇల్లులు ఇవి కాదు. వీటిని చూసి ఎప్పుడు మీరు గర్వపడకండి, అహంకారపడకండి. నేను ఎంత పెద్ద ఇల్లు కట్టినో చూడు, ఎవరైనా కట్టగలరా ఇంత పెద్ద ఇల్లు? నేను ఎన్ని అంతస్తులు ఇల్లు కట్టినో చూడు, నాకు ఎంత అంతస్తులు అంత. నాకేం తక్కువనండి, నాకేం తక్కువ? మా ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? మాకెంత డబ్బు ఉన్నదో తెలుసా? మేము ఎంత పెద్ద ఇల్లు కట్టినామో తెలుసా? హలో సార్, నేను చెప్తా నేను, నీకేం తక్కువనో నేను చెప్తా విను. హలో మేడం, నీకేం తక్కువనో నేను చెప్తా విను. అగ్నికి ఆవుతయ్యే దానిని పట్టుకొని నాకేం తక్కువ అంటాను? అన్నీ తక్కువనే. ఒకవేళ నువ్వు ఎత్తబడకుండా, రెండవ రాకల్లో ఎత్తబడకుండా, ఆ మహిమా శరీరమును పొందుకోకుండా, అక్షయ శరీరం వచ్చి, అమర్త శరీరం వచ్చి మర్తమైన శరీరాన్ని మింగేయాల. ఆ జీవం వచ్చి మరణాన్ని మింగేయాల. అది జీవం, అది ఆ శరీరం. ఇది మరణం, దాన్ని మింగేయాల. మింగేసినప్పుడు అది మహిమా శరీరంగా మారుతుంది. అది మహిమా శరీరంగా మారి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి, ఈ భూమిపై నుండి ఎత్తబడాల, నువ్వు కొనిపోబడాల. నువ్వు అది కనుక నీకు జరగలేదనుకో, నువ్వు నీ ఆస్తి అగ్నిలో కాల్చేయబడుతుంది. మనం ఎత్తబడిన తర్వాత ఈ ఆస్తి అగ్నిలో పోతేంది, ఎందులో పోతేంది మనకు? ఎందుకు? ఆయన వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైనది ఇస్తాడు ఆయన, నిరంతరం నిలుచుండేది, నిత్యమైనది ఇస్తా ఉన్నాడు ఆయన. మళ్ళీ అది చేతి పనితో కట్టిన ఇల్లులు కావవి. ఓయ్, మళ్ళీ అది కూడా చెప్తున్నా నేను, చేతి పనులతో ఇప్పుడు మనం కట్టినాం చూడు. అరే మేస్త్రి వస్తలేడురా, అరే పనులు వస్తలేడురా, అదే ప్లంబర్ వస్తలేడు. ఇవన్నీ మనకు ఆ బాధలు, అవునా కాదా? కార్పెంటర్ వస్తలేడు, ఈ ఎలక్ట్రీషియన్ వాడు దొరకలేడు. అవన్నీ ఉండవు అక్కడ. మనం ఎట్లుంటాయి బ్రదర్? పలకబడిన మాట ద్వారా సూచించబడ్డాయి. ప్రవక్త అంటాడు, నేను ఇందాక కూడా చదివిన దాన్ని, నేను ఇందాక కూడా, నాకు టైం లేదు. ప్రవక్త అంటాడు ఆయన, బంగారు వీధులట. ఏం వీధులు? డాంబర్ వీధులు కాదు. ఆయన మనకి ఇవ్వబోయేది డాంబర్ వీధులు కాదు, సిమెంట్ వీధులు కాదు. మనకి ఇవ్వబోయేవి బంగారు వీధులు. వీధులే బంగారమై ఉండి బంగారం పైన నడుస్తానమంటే ఇక మన ఇల్లులు ఎలా ఉంటాయి? మనం నివసించే నివాస స్థలాలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి.
అది నిజమండి. అయితే నేను చివరికి ఒక మాట చెప్తా. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమును, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. మీకు తెలుసా యేసుప్రభు వచ్చాడని? ఆయన మరలా వస్తానన్నాడు, వచ్చాడు. 1963లో అదిగో ఆయన వచ్చాడు. ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆయన వాగ్దానం చొప్పున మన థియోఫనీ, మన అక్షయ శరీరము, మన అమర్త శరీరాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చుడే ఆ అమర్త శరీరంలో వచ్చాడు. వధువు యొక్క అక్షయ శరీరములో, వధువు యొక్క థియోఫనీలో వచ్చాడు ఈ రోజున. ఎందుకు వచ్చాడు వింటున్నారని చెప్పింది. మనము ఆ శరీరాన్ని త్వరలోనే ధరించుకొని, అక్షయ శరీరాన్ని త్వరలోనే మనం ధరించుకొని, ఆ అమర్త శరీరాన్ని, వచ్చిన అమర్త శరీరంను ఈ మర్తమైన శరీరం మింగివేసేసి దాన్ని ధరించుకొని మనం తిరిగి వెళ్ళిపోవడానికి. అందుకే ఆయన 1963లో వచ్చాడు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాడు. ఆయన మేఘారుడిగా వస్తానన్నాడు. రెండవ రాకడ ఆయన మేఘారుడిగా వస్తానన్నాడు. ఆయన ఇప్పుడు రెండవ రాకడ ఆయన మేఘారుడిగా వస్తానన్న ప్రకారముగా ఆయన 1963లో వచ్చాడు. ఆయన ఆ మేఘం ఏంటో తెలుసా? మన అక్షయ శరీరం, మన అమర్త శరీరం. ఎస్, మన అక్షయ శరీరం, మన అమర్త శరీరములో ఆయన వచ్చాడు, ప్రభు వచ్చాడు. ఎందుకు? ఇప్పుడు ఆయన ఏ మహిమ శరీరంలో ఉన్నాడో ఆ స్థలములోనికి, అంటే ఆ స్థితిలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి ఇప్పుడు అక్షయ శరీరంలో వచ్చి, మన అక్షయ శరీరంలో వచ్చి ఇప్పుడు ఆ అక్షయ శరీరం మనల్ని ధరించుకోబోతున్నది. ఇప్పుడు ఇక ఆ అమర్త శరీరం ఇప్పుడు మనల్ని ధరించుకోబోతున్నదిగా. ధరించుకున్న తర్వాత మనం అప్పుడు మహిమాశరంగా మారబోతున్నాము. ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ చోట ఉన్నాడో అదే చోట మనం ఉంటాం. ఎప్పుడు మహిమాశరంగా మారినప్పుడు, అప్పుడు మనం ఇక్కడ నుండి కొనిపోబడతాం. ఇక్కడ నుండి అందుకే ఈ రోజున మనము ఆయన వచ్చిన కాలంలో ఉన్నాం, ఆయన రాకడ సమయంలో ఉన్నాం, ఆయన ఎత్తబడే సమయంలో ఉన్నాం. ఆయన రాకడ ప్రారంభమైంది ఆల్రెడీ 1963లో. మొదటి తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ మొదట ప్రభువు పరలోకముడు దిగొస్తాడని ఉంది. మొదట ప్రభు పరలోకముడు దిగొచ్చాడు. ఆర్భాట వర్తమానం, అదే వధువు జీవాహారం, అదే క్రీస్తులో పెళ్లి కుమార్తెను సమకూర్చుట, క్రీస్తులో పెళ్లి కుమార్తెను ఐక్యపరచుట, అదే ప్రధాన దూత శబ్దం. ఈ 2000 సంవత్సరాలలో, మొదటి రాకడ తర్వాత 2000 సంవత్సరాలలో 7 సంఘకాలలో నిద్రించిన వధువు, చనిపోయిన వధువు, నిద్రించిన వధువు, మృతి పొందిన వధువు తిరిగి లేపబడుట. ఆ తర్వాత సజీవంగా నిలిచిన మనము కూడా వాళ్ళతో పాటు, వాళ్ళు లేపబడ్డాక మనము మార్పు చెందుట. ఇప్పుడు వాళ్ళు లేపబడాలంటే వాళ్ళకి అక్షయ శరీరం కావాలి. ఎందుకంటే అక్షయమైన శరీరం మట్టికి మట్టి అయిపోయింది. కానీ ఆ మట్టి శరీరం కూడా మరలా తయారై లేపబడి అక్షయ శరీరం వచ్చి ఆ మట్టి శరీరం పైన ధరించుకుంటుంది. సజీవంగా ఉన్న మనకు కూడా, చనిపోకుండా సజీవంగా ఉన్న మనకు కూడా ఆ అక్షయ శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం పైన ధరించుకొని వారు మనము మహిమాశరంగా మారి మధ్యాకాశంలో మహిమాశరంలో ప్రభు వస్తాడు. ఇప్పుడు వచ్చింది ఆయన మహిమాశరంలో కాదు. ఆయన ఇప్పుడు వచ్చింది ఆయన మన థియోఫనీలో వచ్చాడు. మన థియోఫనీని పట్టుకొని వచ్చాడు. ఆయన మన అక్షయ శరీరాన్ని, అమర్త శరీరం పట్టుకొని వచ్చాడు. ఆయన తన మహిమ శరీరంలో మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ ఆర్భాట వర్తమానం ప్రధాన దూత శబ్దంలో అది జరుగుతుంది. ఆ తర్వాత దేవుని బూరలో మనం ఆయనను కలుసుకోవడానికి పెళ్లి విందు కోసం వెళ్తాం మనం. అప్పుడు ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు, మనము మహిమ శరీరంలో ఉన్నాం. తరువాత పెళ్లి విందు తర్వాత 3.5 సంవత్సరాల పెళ్లి విందు తర్వాత ఈ భూమి శుద్ధీకరించబడి 1000 ఏళ్ల పరిపాలన కొరకు సిద్ధపడుతుంది. అప్పుడు మనము శుద్ధీకరించబడిన ఈ భూమిపైన 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి క్రీస్తు భార్య, రాజు రాణి ఈ భూమిపైకి వస్తారు. అర్థమైందని అన్నది.
యెరూషలేములో ఉండి పరిపాలన చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం అందుకే ఈ ఇల్లును చూసుకొని ఎవరు మురిసిపోకండి. నేను మురిసిపోను మా ఇల్లు చూసుకొని. రేపు ఒకవేళ నేను కట్టుకున్నా, ఇంకో ఇల్లు కట్టినా దాన్ని బట్టి కూడా మురిసిపోను. నాకు ఇది ముఖ్యమైనది, శాశ్వతమైనది ఇది. దీనికోసం మనం అందరం సిద్ధపడాలి. ఇప్పుడు మనకి ఇల్లున్నా లేకపోయినా, ఉన్నా పర్వాలే లేకున్నా పర్వాలే, ఏం ప్రాబ్లం ఏం లేదు. లేకున్నా ఏం బాధ లేదు, కిరాయి ఇంట్లో ఉంటాం. ఓకేనా? ఒకవేళ ఉన్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అది మనకు శాశ్వతం కాదు. మన మనస్సు వాటిపైన ఉండకూడదు. భూ సంబంధమైన వాటిపైన మన మనస్సును పెట్టొద్దని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇల్లుని చూసి, బా సత్యవతి సిస్టర్ సూపర్ ఇల్లు కట్టింది, నాకు లేదే అని అసూయపడకండి. పాస్టర్ ఒక ఇల్లు కట్టిండనుకో, ఓ ధూమ్ ధామ్సే ఒక ఇల్లు కట్టాడనుకో పాస్టర్ గారు, మిగతా పాస్టర్లు అందరూ, బా నాకు కూడా ఇట్లాంటి ఇల్లు ఉంటుంది, ఇంత బాగుండు. అది అగ్నికి ఆహుతేది కదా. ఎందుకు మనకు? నువ్వు ప్రయాసపడాల్సింది, నువ్వు దృష్టి పెట్టాల్సింది, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, యేసు అంటున్నాడు చూడు ఇక్కడ, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇవ్వబోతున్న శాశ్వతమైన ఇల్లును పొందుకోండి. అక్కడ ఒకటి నీ థియోఫనీ, ఇంకొకటి నూతన యెరూషలేము. భౌతికంగా పట్టణం, నూతన యెరూషలేము అనే పట్టణం. ఇంకొకటి నీ థియోఫనీ, నీ అక్షయ శరీరం. ఇవి రెండు నివాస స్థలాలు. అర్థమైందని అన్నది? అర్థమైందని చెప్పింది. దాన్ని పొందుకోండి. ఇదంతెందుకు? అసూయపడొద్దు మనం, మత్సరపడొద్దు మనం. ఎవరికి ఇల్లులున్నా మనం మత్సరపడొద్దు, అసూయపడొద్దు మనం. ఎందుకంటే అవన్నీ అగ్ని కాల్చబడేదే. అందుకే బైబిల్ అంటుంది, భూ సంబంధమైన వాటిపైన మీ మనస్సును పెట్టుకొనుడి, పరలోక సంబంధమైన వాటిపైననే మా మనస్సును పెట్టండి. ఇవి ఉన్నా లేకపోయినా మనకి ఇవి శాశ్వతం కాదు. ఎవరికి ఏది ఉన్నా దాన్ని బట్టి మనం ఎప్పుడు అసూయపడద్దు. అయ్యో నాకు 10 లక్షల కారే ఉంది, కానీ ఆయనకి 20 లక్షల కారు ఉంది, అది ఈయనకి 50 లక్షల కారు ఉంది. ఏ కారు ఉంటేంది, అన్నీ అగ్నికి పోయేది. అర్థమైందని అన్నది? ఈ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మమే మనల్ని పోటీలో పడేసి మనల్ని ఏం చేస్తుందంటే పాపములోకి తీసుకెళ్ళిపోతుంది. నేను కూడా అంత పెద్ద ఇల్లు కట్టాలి, దానికోసం నేను మోసాలు చేస్తాను, దానికోసం నేను అబద్ధాలు ఆడతాను, దానికోసం నేను లంచాలు తీసుకుంటా, దానికోసం నేను ఇది చేస్తా, అది చేస్తా. చూసినావా ఏం జరుగుతుంది? ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం కోసం నువ్వు పాపంలో పడిపోతున్నావు. వద్దు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మంలోకి పడిపోకండి. మీరు శాశ్వతమైన దానిపైన దృష్టి పెట్టండి, నిరంతరమైన దానిపైన దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభు వచ్చిన కాలంలో ఉన్నాం. ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆయన హీజ్ హియర్. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన తలరాయిగా ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇప్పుడు తలరాయిగా, శిరస్సుగా, ఇప్పుడు సంఘానికి శిరస్సుగా, తలరాయిగా ఇప్పుడు ఉన్నాడు. గొప్ప పరిశుద్ధాత్మగా ఇక్కడ ఉన్నాడు. సంపూర్ణ పరిశుద్ధాత్మగా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాకడ జరిగింది. ఇప్పుడు ఆ రాకడలోనే ఉన్నాం మనం. ఇప్పుడు మన దృష్టి అంతా ఇప్పుడు శాశ్వతమైన దానిపైన పెడదాం మనం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడండి. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యము భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నీ వాక్యం ఎన్నడూ గతించదు ప్రభువా. నీ వాక్యం తప్పక నెరవేర్పు జరుగుతుంది. అందులో సున్నా పొల్లు కూడా తప్పిపోకుండా జరుగుతుంది. ఎందుకంటే నీ వాక్యము చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రపంచము ఆ పరిస్థితిలో ఉంది ప్రభువా. ఏమి జరుగుతుందని నువ్వు వాక్యంలో చెప్పావో అదే జరుగుతున్నది దేవా. అందుకే నీ వాక్యం పైన మాకు విశ్వాసం ఉన్నది.
అందుకే నీ పైన మేము విశ్వసిస్తున్నాం యేసయ్య. నీ యందు మేము విశ్వాసం కలుగున్నాం ప్రభువా. నీ మాట యందు విశ్వాసం కలుగున్నాం. నువ్వు చెప్పిన వాక్యమందు విశ్వాసం కలుగున్నాం. భూ సంబంధమైన వాటిపైన మా మనసు పెడతలేం. వాటిపైన పెడితే మా హృదయం కలవరంతో నిండిపోతుంది. కలవరపడతా ఉంటాం మేము ప్రభువా. మనశ్శాంతి లేకుండా ఉంటాం మేము భూ సంబంధమైన వాటిపైన కాకుండా పరలోక సంబంధమైన వాటిపైన పెడుతున్నాం ప్రభువా. పౌలు గారు అంటున్నాడు, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి ఇంతవరకు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయం వరకు గోచరం కాలేదంటున్నాడు. నిజమే దేవా, ఇది కాదు ఇప్పుడు మా కంటికి ఏవైతే కనబడుతున్నాయో ఇవి కాదు ప్రభువా. నువ్వు మా కోసం ఇచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు, నువ్వు మా కోసం ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు ఇవి కావు. వీటితో మేము సాటిస్ఫాక్షన్ అవ్వడం లేదు, వీటితో మేము సంతృప్తి చెందడం లేదు. ఈ భూమి పైన మాకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని ఇల్లులున్నా, ఎన్ని స్థలాలున్నా, బ్యాంకులో ఎన్ని డబ్బులున్నా ప్రభు అవి కాదు ప్రభు మాకు సంతృప్తినిచ్చేవి. మాకు సంతృప్తినిచ్చేది ఎప్పుడు నీ వాక్యమే. నువ్వు వాగ్దానం చేసిన వాగ్దానాలే మాకు సంతృప్తినిస్తాయి ప్రభువా. ఎందుకంటే అవి శాశ్వతమైనవి తండ్రి. ఇలా అగ్ని చేత కాల్చివేవి కావవి, ఇలా నశించిపోయేవి కావవి. అవి శాశ్వతమైనవి ప్రభువా. ఆ శాశ్వతమైన వాటిపైన మా మనసును పెడుతున్నాం యేసయ్య. ఆ శాశ్వతమైన వాటిపైన మేము మా హృదయాన్ని ఉంచుచున్నాం యేసయ్య. కృప చూపించు మా పైన. ఖచ్చితంగా ఎప్పుడు మేము ఆ శాశ్వతమైన దానిపైననే చూసే భాగ్యము దయచేయి. ఈ భూ సంబంధమైన వాటిపైన మాకెన్ని ఉన్నా వీటితో మేము సంతృప్తి చెందడానికి ఇష్టపడతలేము, వీటిపైన మా మనస్సును పెడతలేము, వీటిపైన మా దృష్టిని పెడతలేము ప్రభువా. నువ్వు వాగ్దానం చేసావు చూడు, అది శాశ్వతమైనది. అసలు ఇవి దాని ముందు పని కూడా చేయవు ప్రభువా. ఇవి ఏదైతే ఇప్పుడు మేము చూస్తున్నామో మాకు ఇవ్వబడుతున్నాయో ఈ లోక సంబంధంగా అవి అసలు పని కూడా చేయవు ప్రభు వాటి ముందట. అంత గొప్ప వాటిని నువ్వు మాకు వాగ్దానం చేశావు. అవి ఇంతవరకు కంటికి కనబడలేదని మాకు తెలుసు, చెవికి వినబడలేదు కూడా, అవి మా మనుషుల హృదయాల గోచరం కూడా కాలేదు అవి. కానీ అవే రాబోతున్నాయి ప్రభువా. రాబోయే ప్రపంచంలో అవే మేము పొందుకోబోతున్నాం. అందుకు రుజువుగా నేను మరలా వచ్చి నేనున్న చోటుకు మిమ్మల్ని తీసుకెళ్తానన్నావు. నువ్వు వచ్చిన కాలంలో మేమున్నామయ్యా, నువ్వు వచ్చిన కాలంలో మేమున్నాము. నువ్వు చెప్పినట్టుగానే ఆ స్థలమును సిద్ధపరిచి మరీ వచ్చావు ప్రభువా. ఇదిగో ఇప్పుడు ఆ స్థలము, ఆ ఇల్లు, అది ఏదో కాదు కానీ అది మా థియోఫనీ అయి ఉన్నది ప్రభువా. ఆ అక్షయ శరీరాన్ని తీసుకొచ్చావు, ఆ అమర్త శరీరాన్ని తీసుకొచ్చావు నువ్వు ప్రభువా. త్వరలో దాన్ని మేము పొందుకోబోతున్నాం అయ్యా. కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన, మమ్మల్ని నడిపించమని కోరుతూ నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.